నాన్ స్టాప్ గా వర్షం పడి మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు ఇలా మంచిగా మంట వేసుకొని దొంగతనం చేసుకొచ్చిన మొక్కజొన్న పొట్ల మీద నిమ్మకాయ ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శంకర్. సో ఈ రోజు మా పిల్లలు అందరం కలిసి ఊరు చివరైన తోటలోకి అయితే వచ్చేసాం. ఇలాంటి మంచి క్లైమేట్ లో మొక్కజొన్న పొట్లు తింటే బాగుంది అనిపించి వేరే వాళ్ళ పొలంలో అయితే మొక్కజొన్న పొట్లు దొంగతనం చేసుకుని వచ్చేసాం. మొక్కజొన్న పొట్లు పట్టుకొని అలా వస్తుంది దారిలో కర్రలు కనబడ్డాయి మాకైతే. ఆ కర్రలు ఎవరో కూడా తెలియదు, అవి కూడా ఒక 4 వేసి పట్టుకొచ్చిపోతున్నాం. మా వాళ్ళు చదువుకోవడానికి స్కూల్ కైనా ఇంత ఇంట్రెస్ట్ గా వెళ్తారు లేదు తెలియదు, కానీ ఇక్కడికైతే చాలా ఇంట్రెస్ట్ మీద వస్తున్నారు. ఇప్పుడు పొలంకి వెళ్ళి ఆ మంట వేయడానికి మాకు చుక్కలు కనబడ్డాయి. భూమల్లో వర్షం ఫుల్ గా తడిసిపోయింది. ఆ మంట ఒక అంతటికి వెళ్ళలేదు. అలా కాసేపు ఇక్కడ తన్నుకొని మొత్తానికి మంట అయితే వెలిగించాము. అలా మనిషి ఒక పక్క కూర్చొని మనిషి మొక్కజొన్న పట్టుకొని కాల్చుకున్నాం. చాలా బాగుంది ఈ క్లైమేట్ కి. పావుగంట సేపు మంటల మీద ఆ మొక్కజొన్న పొట్లు బాగా కాల్చాము. కాల్చిన తర్వాత ఆ మొక్కజొన్న పొట్ల మీద నిమ్మకాయ ఉప్పు కారం వేసి బాగా రుద్దుకొని యుద్ధానికి అయితే సిద్ధమైపోయాము. అలా ఫైనల్ గా టేస్ట్ దగ్గరికి వచ్చేసరికి టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నది అనమాట. ఈ వెదర్ కి మేము కాల్చుకున్నాం కదా, సూపర్ గా కుదిరింది. ఈ వర్షానికి మొక్కజొన్న పొట్లకి నిమ్మకాయకి భలే ఉంది. మా వాళ్ళు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసుకుని తిన్నారు. దీంతో పాటు ఇంకా చాలా చేసాం. నెక్స్ట్ వీడియో చెప్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను. అంతవరకు